మాతృదేవతాభ్యో నమ, పితృదేవతాభ్యో నమ, ఉమామహేశ్వరాభ్యో నమో నమ. ఉమామహేశ్వరులు ఎప్పుడు కూడా అందరినీ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా తిరువూరు శేషమందిర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ రోజున మిత్రుని యొక్క లాభం ఏమిటి అని తెలుసుకుందాం. దాని అంటే అంతకుముందు వీడియోలో మనం కొన్ని పావురాళ్ళన్నీ కలిసి బోయవాడు వేసినటువంటి వలలో చిక్కుకొని పోయినాయి. ఆ వలతో సహా ఆ వాటి యొక్క ఐకమత్యం వల్ల ఆ వలను చోటి తను ఎగిరిపోయి సురక్షిత ప్రాంతానికి పోతున్నాయని నేను చెప్పుకున్నాం. అలా సురక్షిత ప్రాంతానికి అనుకూలమైన ప్రాంతానికి వెళ్తూ ఆ పెద్ద పావురాళ్ళకు తగినటువంటి ఒక మంచి స్నేహితుడు పక్క గ్రామంలో ఉన్నందువల్ల అక్కడికి వెళ్ళి ఆ కలుగు దగ్గరికి, అంటే నిందుడు అనేటటువంటి ఎలుక సావాసం వాటికి ఉన్నందువల్ల ఆ ఎలుక కలుగు దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద పావురం అయినటువంటి ఆయన ఓ మిత్రమా అని పిలిచి, మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నువ్వు ఈ బంధాల నుంచి, వల యొక్క బంధాల నుంచి తప్పించవలసిందే అని అనుకోగా, వెంటనే ఓ మిత్రమా మీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా అని అనుకున్నాయి. తర్వాత చిన్న పావురాళ్ళకి కాస్త సలహాలు ఇచ్చాయి. ఎవరు పెద్దవాళ్ళ యొక్క మాట వినకపోతే మీరు ఇలాంటి చిక్కుల్లో పడతారని సలహా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఆ ఎలుక, ఆ నిందుడు అనేటటువంటి ఎలుక వాటి యొక్క మిత్రబంధం ఎంతైతే ఉందో అన్నిటినీ కూడా పిలుచుకొని ఆ సంఘబలము వల్ల అక్కడ ఉన్నటువంటి ఎలుకల వలను ఎలుకలన్నీ కూడా ఆ వలను కత్తిరించేసేసి కొరికి వాటికి స్వేచ్ఛనిచ్చాయి. అంటే దీనివల్ల మనం ఏం చేస్తున్నాయి, ఎప్పుడైతే ఆ విధంగా స్వేచ్ఛ ఇచ్చే అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. కాబట్టి దీనివల్ల మనం ఏం తెలుసుకుంటున్నామంటే ప్రతి గ్రామంలోనూ ప్రతి చోట కూడా ఎక్కడో ఒక చోట మనకు మంచి స్నేహితులు ఉండాలి. ఎప్పుడైతే మంచి స్నేహితులు ఉంటారో మనకు ఎలాంటి ఆపద ఎప్పుడో ఒకప్పుడు వచ్చినప్పుడు అలాంటి ఆపద సమయాల్లో వాళ్ళని మనకు ఆదుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు వాళ్ళు కూడా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకునేటటువంటి స్నేహితుల్ని సంపాదించుకోవాలని ఈ కథ మనకు తెలియజేస్తుంది. స్వస్తి, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.